10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందని 45 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోందన్నారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఎమ్మెల్సీ కవిత మాటలు చూస్తుంటే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని ఫైర్ అయ్యారు. లిక్కర్ వ్యాపారం చేసే కవితకు రేవంత్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కల్వకుంట్ల దోపిడీ ఏంటో ప్రజలకు తెలుసని, త్వరలో కాళేశ్వరం దోపిడీతో సహా అన్ని లెక్కలు బయటపెడతామన్నారు మహేష్ కుమార్ గౌడ్. కోడలు కవిత గారు ఇవాళ మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుద్దేమో. 45 రోజుల కాంగ్రెస్ పాలన అంటే ప్రజల పాలన అంటే ఇది అనే విధంగా సాగుతూ ఉంటే హర్షించాల్సింది పోయి అధికారం పోయింది కదా అని బాధలు అక్కస్తో విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంద్రవెల్లి అనేది మాకు శుభారంభం చేసినటువంటి స్థలం. అది స్మారకం నిర్మించడము ప్రభుత్వ కార్యక్రమం. ముఖ్యమంత్రిగా అక్కడ పోయినారు. ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోయినా భద్రదృష్ట్యా హెలికాప్టర్ వాడతారు. ఆ పక్కన జరిగిన బహిరంగ సభ మరి కవిత గారి వాళ్ళ హయాంలో ప్రభుత్వ కార్యక్రమాలకి పార్టీ కార్యక్రమాలకి అసలు ఎక్కడ కూడా వేరు లేకుండా చేసినట్టు సందర్భం. మేము నిన్న ఇందిరవెల్లిలో చేసిన జబ పార్టీ కార్యక్రమం. అది నయా పైసా కూడా ప్రభుత్వ సొమ్ము దానికి వాడలేదు. మేము పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈవిడ గారు వచ్చి లెక్కలు అడుగుతున్నారు. ఏం లెక్కలు కావాలమ్మా నీకు? అసలు మీ 9.5 ఏళ్ల లెక్కలు చెప్పగలుగుతారా మీరు? ఆ లెక్కలు తెలిసే కదా ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించినారు. ఇలా ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ సాగుతూ ఉంటే మీరు లెక్కలు అడుగుతున్నారు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, 9.5 ఏళ్లలో మీరు మీ కుటుంబ సభ్యులు కాళేశ్వరం ప్రాజెక్టులో నొక్కిన డబ్బెంత? భూముల పేరిట హైదరాబాద్ చుట్టూనట్టు విలువైన భూములు కాజేసిన సొమ్మెంత? రకరకాల ఇన్నోవేటివ్ అంటే ఎవరికి కూడా తెలవని కొత్త రకమైనటువంటి కరప్షన్కి దారితీసిన చరిత్ర ఈ దేశంలో ఎవరికైనా ఉందంటే అది కేసీఆర్ గారిది. ఇప్పుడు మా జిల్లా కోడలు అని చెప్పుకోవడానికి సిగ్గేసే విధంగా మీరు లిక్కర్ వ్యాపారం చేశారు. మహిళా నాయకురాలుగా ఉండి మీరు లిక్కర్ వ్యాపారంలో భాగస్వామ్యం ఉండి లిక్కర్ వ్యాపారంలో దోషిగా తేలిపోయి ఈ రకంగా వేరేలను విమర్శించడం, రేవంత్ రెడ్డి గారు విమర్శించడం, కాంగ్రెస్ విమర్శించడం